ఒక భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ కూతుర్ని తీసుకొని వచ్చారు. ఏదో చిన్న గ్రామం నుంచి వచ్చినట్టు కనబడుతూనే ఉంది వాళ్ళని చూస్తుంటే. మహా 14-15 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండవు. చాలా ఆయాసంతో ఉన్నది. చూసి మరి హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాలండి, పరీక్షలు చేయాలి, సంగతి ఏంటో తెలుసుకోవాలి, వైద్యం చేయాలి అని అన్నాను. 2 ఊపిరితిత్తులు కూడా టీబీతో నిండిపోయి ఉన్నాయి. అందులో ఒక ఊపిరితిత్తు పగిలిపోయి పంక్చర్ అయిపోయింది. గాలంతా బయటకు వచ్చేసింది. దాంతో విపరీతమైన ఆయాసం, ప్రెషర్ వచ్చేసి, సరే దీనికి ట్రీట్మెంట్ మనకు తెలుసు. పెట్టిన తర్వాత చూస్తూ ఉండగానే అమ్మాయి ఫేస్లో, ముఖంలో ఒక ఆనందం కనబడింది. ఊపిరి ఇప్పుడు ఆ టెన్షన్ తగ్గింది, ఊపిరి ఆడుతోంది, హ్యాపీగా ఉన్నది. టైం పడుతుంది, 2-3 రోజులన్నా అవుతుంది, ఉండండి అని చెప్పాను. చూస్తే వాళ్ళ నాన్న అన్నాడు, సార్ మీకు దండం, ఒక 15 రోజుల నుంచి కంటికి నిద్ర లేదు, ఒక్క మెతుకు కూడా అన్నం తినలేదు. అలాంటి అమ్మాయి 2 గంటల సేపు పడుకొని లేచింది అంటే నాకు భలే సంతోషం వేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను. రాత్రి 1 గంటకు నా ల్యాండ్ లైన్ మోగింది. ఆ నర్సింగ్ హోమ్ నుంచి ఫోన్, సార్ అడ్మిట్ చేశారు కదా పొద్దున ఒక పేషెంట్, చాలా బ్యాడ్గా ఉంది సార్ అంటే డ్యూటీ డాక్టర్ గారు కూడా చూశారు సార్, ఆయనకి ఏమి అర్థం కావట్లేదు. మా ఆవిడ లేచి ఏంటి ఏంటి సంగతి అంటే ఇలాగా నర్సింగ్ హోమ్ నుంచి. రాత్రి పూట 1 గంటకి హైదరాబాద్లో రోడ్లు 1 గంటకి నిర్మానుష్యంగా ఉంటాయి, ఏమీ కనబడదు. స్కూటర్లో ఒక్కళ్ళు వెళ్ళటం మంచిది కాదండి, చాలా డేంజరు, ఇప్పుడు ఏదో అయినట్టున్నది, నేను వెళ్ళాలి అనేసి వెళ్ళాను. వెళ్తే ఏమైందంటే ఆ ట్యూబ్ ఏదైతే పెట్టానో అది ఎక్కడో మడతపడ్డది. మడతపడ్డది పడుకున్నప్పుడు దాని మీద పడుకుందో ఏమిటో, మొత్తానికైతే అది మడతపడి అది చేయాల్సిన పని చేయలేదు. గాలి బయటికి రావాలి, గాలి రాలేదు. ఆ గాలి అంతా కూడా చర్మం కిందికి వెళ్ళిపోయి మొత్తం శరీరం అంతా వాచిపోయింది, పెద్ద బెలూన్ లాగా తయారైంది. దానికి చేయాల్సిన పనులన్నీ చేసేసి ఆ ట్యూబ్ని అంతా సరి చేసేసి ఇవ్వాల్సిన మందులన్నీ ఇచ్చేసి కాసేపు కూర్చొని మాట్లాడి మళ్ళీ 3ంటికి 1 గంటకు వెళ్ళి 3ంటికి తిరిగి వచ్చాను. ఒక 4 రోజులు ఉంచుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి పంపించేశాను. బిల్లు వచ్చింది, హాస్పిటల్ బిల్లు. ఆయన తండ్రి కళ్ళల్లో నీళ్లు, డబ్బులు ఇంత కట్టలేను సార్ నేను అన్నాను, ఏం పర్వాలేదయ్యా, నువ్వు హాస్పిటల్ బిల్లు కట్టు, దాంట్లో కూడా నేను కన్సెషన్ ఇప్పిస్తాను, నా ఫీజు ఇవ్వకపోయినా పర్వాలేదు, బాగుపడింది, అదే సంతోషం అని చెప్పి పంపించేశాను. వెళ్ళిపోయాను. నెల తర్వాత రమ్మన్నాను, వచ్చాడు ఆయన అమ్మాయితో పాటు. భార్యను ఆ అమ్మాయిని పంపించేసి ఆయన, మీ ఫీజు ఇవ్వకుండా వెళ్ళిపోయాం మేము, ఆ బాధ నేను భరించలేను అని చెప్పేసి సంచిలోంచి ఏదో తీశాడు, బంగారం ఉంగరం. ఆయన కంసాలి, గోల్డ్ స్మిత్, గోల్డ్ రింగు మీకోసం తయారు చేశాను సార్, ఇది మీరు ఉంచుకోండి అని చెప్పి ఇచ్చాడు.